అందరికీ నమస్కారం. మరి మన జాతి రత్నాలంతా కూడా జాగరణ చేసే రోజంటూ వచ్చేసింది. ఈరోజు జాతి రత్నాలంతా కూడా జాగరణ చేసే రోజండి. అందరికీ అర్థమై ఉంటుంది. ఏంటంటే మన 31 డిసెంబర్ అనగానే ఎక్కడెక్కడ ఉన్న జాతి రత్నాలంతా కూడా ఒక్కటయ్యి ఈరోజు జాగరణ చేసే సమయము. చాలా బిజీగా ఉంటారు ఈరోజు. అలాంటి జాగరణలు చేసే వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి అనుకుంటున్నాను నా వంతు బాధ్యతగా. మరి జాగరణ చేయడం కోసమని మీరు బయలుదేరుతున్నప్పుడు ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటారు. మిమ్మల్ని గమనిస్తున్నటువంటి పిల్లలు ఏమనుకుంటారు అని అంటే, నాన్నగారు తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేనెందుకు నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయకూడదు. పిల్లలని ఎప్పుడైనా కూడా మనం ఒక దారిలో వెళ్తూ, నాన్న నువ్వు ఈ దారిలో రారా అని చెప్తే వాడు వెళ్ళడు. మన వేలు పట్టుకొని మన వెంట రావడానికే ఇష్టపడతాడు. మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఏ దారిలో వెళ్తే మన పిల్లలు అదే దారిలో వస్తారు. అందుకనే మనం ఏ పని చేస్తున్నా ఒక్కసారి ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనల్ని అనుసరించడం పిల్లలకు అలవాటు. ఎవరైనా కూడా ఏంటంటే, నేను ఈ పని చేస్తున్నాను కానీ నువ్వు చెయ్యకు నాన్న అని చెప్తుంటారు కొంతమంది. అలా చేసినప్పుడు పిల్లవాడు వినడు. అదేంటికంటే తనని చూసి మాత్రమే నేర్చుకుంటాడు. అందుకనే ఏ పని చేసినా కూడా మనం ఏం చేస్తున్నాం, మంచా చెడా, మనం ఒక్కరోజు మన పిల్లల ముందు గర్వపడేటట్లుండాలి. నేను ఈ పని చేశాను నాన్న అని చెప్పేసి పిల్లలు మనల్ని అనుసరిస్తున్నారు అని అంటే మనం సంతోషపడేలాగా ఉండాలి. నా పిల్లలు నాలా అవుతున్నారు అని చెప్పేసి మనం సంతోషపడేటట్లు గర్వంగా బ్రతకాలి. మన పిల్లలు మనలాగా కావాలి అని చెప్పేసి కోరుకోవాలి అంటే ముందు మన అలవాట్లు మంచిగా ఉండాలి. మనల్ని మనం కనీసం మన పిల్లల కోసమైనా మార్చుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి.